డీర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి, మీ ఓన్గా ట్రై చేయండి. దాని తర్వాత నేను చెప్పిన సొల్యూషన్ చూడండి. ఇన్ ఎన్ ఎలక్షన్ బిట్వీన్ టూ క్యాండిడేట్స్ 25% ఆఫ్ ద ఓట్స్ వర్ ఇన్వాలిడ్. ద విన్నర్ గెట్స్ 7,500 votes, which are 2/3 of the total valid votes. They're asking the difference of the winner and invalid votes. ఇప్పుడు 25% చల్లన ఓట్లు అని చెప్తున్నాడు. 25% 1/4 కదా. టోటల్ ఓట్స్ అనేవి 4 parts, దాంట్లో ఒక పార్ట్ చెల్లలేదు అంటే చెల్లిన ఓట్స్ ఎన్ని ఉంటాయి? 3 parts ఉంటాయి. అంటే చెల్లుబాటు అయ్యే ఓట్లు 3 parts, ఆ చెల్లుబాటు అయ్యే ఓట్లు 3 partsలో విన్నర్కి 2 parts వచ్చాయి. విన్నర్కి 2 parts వచ్చాయి అంటే లూజర్కి 1 part వస్తుంది. చెల్లని ఓట్లు ఇన్వాలిడ్ ఓట్స్ 1 part, అంతే కదా. ఇన్వాలిడ్ ఓట్స్ 1 part. ఇక్కడ మీరు గమనిస్తే విన్నర్కి ఈ 2 parts అంటే 7,500 ఓట్స్ వచ్చాయని చెప్తున్నారు. అడిగిన క్వశ్చన్ విన్నర్కి ఇన్వాలిడ్ ఓట్స్కి డిఫరెన్స్ 2 partsకి 1 partకి డిఫరెన్స్ 1 part. 2 parts 7,500 అయితే డిఫరెన్స్ 1 part కదా. 1 part అంటే దాంట్లో హాఫ్ కదా. 7,500 హాఫ్ 3,750. ఆప్షన్ 3 విల్ బి ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.